జిజ్ఞాసువులైన భక్తవరేణ్యులకు, సంగీత రసాస్వాదనా కుతూహలులైన శ్రోతలకు మా నమస్సుమాంజలులు. రసజ్ఞులారా, శ్రీ భీమేశ్వర స్వయంభూలింగ క్షేత్రము నిజామాబాద్ జిల్లాలోని తాడువాయి మండల సంతాయిపేట గ్రామ సరిహద్దులో అనంతగిరిగా చారిత్రక ప్రసిద్ధి నొందిన కొండల మధ్య పరివేష్టితమై ఉన్నది. పవిత్ర గంగా సదృశ గిరిశెలయేరు దక్షిణ వాహినిగా భీమేశ్వర స్వామికి నిత్యాభిషేకం చేస్తుండగా చక్కని ప్రకృతి రూపంలో వనసీమ స్వామికి నేత్రపర్వం చేయగా సరిగమాది సంగీత స్వరములకు మూలభూతములైన వనమయూరములు, వృషభములు, పక్షులు, కోతులు భీమన్నదేవుడికి భక్తి నివేదనలర్పిస్తుండగా పార్వతీ సమేతుడై దివ్య ప్రభాసమన్వితుడై స్వామి కొలువుదీరి ఉన్నారు. చారిత్రకంగా సరి అయిన ఆధారాలు లభించనందున వేల ఏళ్లనాడు స్వయంభూలింగ భీమునికి ఏ మహారాజో ఆలయమును ఆగమశాస్త్రబద్ధంగా నిర్మించినట్లు సుందర దేవాలయమును చూచినంతనే తోచుచుండును. అతి ప్రాచీన కాలము నుండి మానవులు, జంతువులు, పక్షులు స్వామిని సేవించి తరించినారు. శ్రవణానందకరమైన పార్వతీ భీమేశ్వరుల వైభవాన్ని వర్ణించే ఈ కృతులు సహృదయుల హృదయాలను ఒక్క క్షణం ఆనందింపజేసిన మా ఈ కృషి సార్థకముందగలదు. ఓంకారతత్వరమణం శ్రీకారాంతరరాజితం సంతాయిపేట నిలయం భీమేశ్వరముపాస్మహే. ఓంకారతత్వరమణం శ్రీకారాంతరరాజితం సంతాయిపేట నిలయం భీమేశ్వరముపాస్మహే. నకారరూపిణం శాంతం నక్షత్రగణభూషితం నాదబిందులయాతీతం భీమేశ్వరముపాస్మహే. నకారరూపిణం శాంతం నక్షత్రగణభూషితం నాదబిందులయాతీతం భీమేశ్వరముపాస్మహే. మకారరూపిణం ముక్తం మోహతాపవినాశకం మోక్షప్రదం మహేశానం భీమేశ్వరముపాస్మహే. మకారరూపిణం ముక్తం మోహతాపవినాశకం మోక్షప్రదం మహేశానం భీమేశ్వరముపాస్మహే. శికారరూపిణం సేవ్యం శిరోభూషాయితాబ్జకం శిక్షావ్యాకరణధ్యేయం భీమేశ్వరముపాస్మహే. శికారరూపిణం సేవ్యం శిరోభూషాయితాబ్జకం శిక్షావ్యాకరణధ్యేయం భీమేశ్వరముపాస్మహే.
वर्णशिक्षाविलासिनं वेदवेद्यौ विरूपाक्षम् भीमेश्वरमुपास्महे वकाररूपिणौ वर्ण्यं वर्णशिक्षाविलासिनं वेदवेद्यौ विरूपाक्षं भीमेश्वरमुपास्महे यकाररूपिणं यज्ञा यजमानादिरक्षकम् योज्यं योगरहस्यस्थं भीमेश्वरमुपास्महे यकाररूपिणौ यज्ञा यजमानादिरक्षकम् योज्यं योगरहस्यस्थं भीमेश्वरमुपास्महे बिल्वपूजासु सम्प्रीतम् अभिषेकसुनन्दकम् भक्तमानससञ्चारम् भीमेश्वरमुपास्महे बिल्वपूजासु सम्प्रीतम् अभिषेकसुनन्दकम् भक्तमानससञ्चारम् भीमेश्वरमुपास्महे भीमेश्वराष्टकं भव्यं नटेश्वरसमीडितं ये पठन्ति नरा नित्यं ते लभन्ते शिवं वरम् శ్రీలు విలసిల్లు కైలాస శిఖరి విడిచి అమ్మ తోడుగా భువిపైన అవతరించి కొండ కోనల నుండు నీ గుడిని గంటి భక్త పాలక భీమేశ పార్వతీశ భక్త పాలక భీమేశ పార్వతీశ
ఇచ్చేసినటువంటి అతిథులందరికీ మా భీమేశ్వర సేవా సమితి సంకల్ప తరఫున అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా గౌరవనీయులు డాక్టర్ వారు తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఈనాటి కార్యక్రమానికి గౌరవాతిథులు పూజ్యులు పెద్దలు డాక్టర్ ఎం అనంతకుమార్ శర్మ గారు శ్రీ భీమేశ్వర క్షేత్ర వైభవం గ్రంథం యొక్క రచయిత, గొప్పవారు, పెద్దవారు, గౌరవనీయులు పూజ్యులు డాక్టర్ ఆయాచితం నటేశ్వర శర్మ గారు, రీడర్ సంస్కృత శాఖ ప్రాచ్య కళాశాల కామారెడ్డి గారిని రామారెడ్డి వాస్తవ్యులు వారిని స్టేజ్ పైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. कार्यक्रम जाह्नवी तव चरणौ प्रणमामः। जय जय हे भगवती सुरभारती, तव चरणौ प्रणमामः। नाद ब्रह्ममयी जय वागीश्वरी, नाद ब्रह्ममयी जय वागीश्वरी, शरणं ते गच्छामः। जय जय हे भगवती सुरभारती, तव चरणौ प्रणमामः। त्रिभुवनधन्या सुरमुनिवन्दितचरणा, नवरसमधुरा कविता सुरभारती, तव चरणौ కార్యక్రమ నిర్వాహకులు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమ నిర్వాహకులు స్టేజ్ పైకి వచ్చినట్టు పుష్పమాలంకృతులు చేయాల్సింది అతిథులను, కాబట్టి తొందరగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలంకరణ చేయాల్సిన కోర్టు కాదు కొద్దిగా సైడ్ వేసుకోండి. ఇది చూడండి, ఇది చూడండి, కొద్దిగా సైడ్ ఇటురా. భక్తులుగా విచ్చేసినటువంటి శ్రీ ప్రభాకర్
ఇట్లా పడేబట్టి దీన్ని వాటి పోయేటట్టు నీకు బొట్టు పెట్టు జాగ్రత్త పెట్టు నేను అందాలు చెప్తాను ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి 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 పూల ఎదలలో పులకలు పొడిపించే భ్రమర రవం ఓం ఓంకారమా కిరుల శిరసులను జారే ఝరుల నడల వడియల జడి శ్రీకారమా ఆ బీజాక్షర వితతికి అర్పించే జ్యోతలివే ప్రణతి ప్రస్పందన అది కవనమా అంతరంగముల అలలెత్తిన సర్వాంగ సంచలన ఖేళన అది నటనమా కంటి తుదల వింటి పొదల తడు కందిన సవర్ణ లేఖన అది చిత్రమా మౌన శిలన చైతన్యమూర్తులుగా మలచిన సజీవ కల్పన అది శిల్పమా నటి ప్రణవనాద జగతికి ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి ప్రణతి జరుగుతూ ఉన్నది. చాలా చోట్ల పాండవులో ఒకరైనటువంటి భీమునితో సంబంధాన్ని చెప్పే కథ ఒకటి. ఇంకోటి కొన్ని చోట్ల చాలా అంటాడు భయం వద్దు అని చెప్పి ఆయన అభయం ఇచ్చేవాడు కాబట్టి భారతదేశానికి పాండవ వంశానికి ఒక సంబంధం ఉన్నది. అటువంటి సంబంధాన్ని ఇక్కడ కూడా చెప్పడం, ఈ స్థలాల్లో అటువంటి ప్రదేశాలను నిర్దేశించడం మీకందరికీ తెలిసిందే. ఏమైనా ఇక్కడ చాలా గొప్ప క్షేత్రంగాను, అంతేకాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ప్రకృతి సంబంధమైన వాతావరణం పరిస్థితిలో కూడా ఇక్కడ నీటి వసతికి కొంత ప్రయత్నం చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా భక్తులు ఇక్కడికి రావడానికి మారువారి దగ్గర నుంచి ఇక్కడి వరకు సరైనటువంటి వాహనాలు నడిచే పూజ్యులు బ్రహ్మశ్రీ దోర్కల విశ్వనాథ శర్మ గారు
అక్కడ పంతులకి మనం తర్వాత తీసుకుంటాం. చెప్పుడు చెప్పుడు తల్లులకు అశేష జనావళికి సాష్టాంగ నమస్కారాలు. ఈనాడు భీమేశ్వర క్షేత్ర వైభవ్ అనే గ్రంథము ఆవిష్కరింపబడింది. ఆవిష్కారాన్ని మీరు చూశారు. అంటే దానికి ఒక కాగితాల చుట్ట ఇచ్చిన గ్రంథాన్ని, గ్రంథాల ప్రతులను మనము ఆ కాగితపు పెట్టెను తీసేయడం ద్వారా మీ అందరికీ పుస్తకాలు కనపడేట్టు చేయడం జరిగింది. అందుచేత వ్యాసుడు చెప్పినాడంటే నమ్ముతారు తప్ప ఏ ఎల్లయ్య చెప్పినాడో పులయ్య చెప్పినాడో అంటే ఎవరు నమ్మరు. అందుకే వాస్తవమే. కానీ శివుని మహిమ వల్ల అని ఎట్లా అంటారు? శివుని మహిమ వల్ల అని యజమానికి తెలుసు, అంత పోవడానికి తెలుసు. కానీ నమ్మని వాళ్ళకి ఏమి చేస్తాం మనం? నమ్మని వాళ్ళు ఉంటుంది. అందువల్ల తండ్రి యొక్క విశ్వాసాలు పిల్లలకు వస్తాయి. కనుక అనేకమైన సందర్భాల్లో నమ్మకం అనేది ఇన్స్టింక్టే కానీ కొంతమంది పెంపకం. అలాగే మన దేశంలో దక్షిణ కాశీ అనే పేరు గల నగరాలు కొన్ని వందలు ఉన్నది. కొన్ని వందల నగరాలకు దక్షిణ కాశీని పేరుంది. రామేశ్వరానికి ఆ పేరున్నది. ఆంధ్రదేశంలో ఉండే ఒక పల్లెటూరుకు ఆ పేరున్నది. రామారెడ్డి దగ్గర ఉండే కాశీబుక్ అంటారు దాన్ని, ఓ చిన్న ఓ క్షేత్రం. అంటే తాత్పర్యముడిది కాశీ పెద్దగా పట్టారు. ఈ విధంగా చాలా చోట్ల దక్షిణ కాశీ అనే ప్రసిద్ధమైన వాటికి అప్రసిద్ధమైన వాటికి, ఎందుకంటే స్థానికులైనటువంటి వాళ్ళు కాశీ మీద ఉండే గౌరవంతో తమ చుట్టుపట్లు కూడా కాశీలో ఏర్పాటు చేస్తున్నారు. కాశీ 5 కోసుల దూరం పవిత్రం, పంచక్రోశం అంటాం. 5 కోసుల చుట్టూ చాలా పరిపాటు చేసి కాశీవాడేయాలని ఒక పిచ్చి వాదం ఉన్నది. అది కూడా అశాస్త్రీయం. శాస్త్రం ఏం చెప్తుందంటే భక్తి లేని వాడికి జ్ఞానము కలిగే సమస్యనే లేదు. జ్ఞానం ఎంత గొప్పదైనా భక్తి ఉన్నవాడికే జ్ఞానం కలుగుతుందని శాస్త్రం చెప్తున్నదండి. ఈశ్వరుడు ఏర్పాటు చేయండి. ఇక్కడ ఎవరైనా సరే ఉన్న పూజారికి సాధ్యం లేకపోతే ఆయన తరఫున ఇంకో పూజారిని ఏర్పాటు చేసి కనీసం రోజు దయచేసి, ఎందుకంటే గుళ్ళు కట్టడం గొప్ప కాదండి. ఇప్పుడు గుళ్ళు కట్టడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. కామారెడ్డిలో ఈ మధ్యన కొత్త కట్టిన గుళ్ళే ఒక 10-20 ఉన్నాయండి. 10-20 కొత్త గుళ్ళు ఉన్నాయి, కానీ పాత గుళ్ళకు పూజలు లేవండి. చూడండి, ఈ పరమేశ్వరుడు ఈ గ్రామాన్ని కాపాడుతాం. మీరు మర్చిపోతున్నారేమో కానీ మీ గ్రామానికి ఎన్నో ఆపదలు రావాల్సిన ఉండదు కదా, ఆయన కాపాడుతున్నాడు. మీకు చెప్పడం లేదు ఆయన నేను ఈ ఆపద కాపాడాను. గ్రంథాన్ని గురించి సమీక్ష చేస్తారు. శ్రీలు విలసిల్లు కైలాస శిఖరి విడిచి అమ్మ తోడుగా భువిపైన అవతరించి కొండ కోనల నుండు నీ గుడిని గంటి భక్త పాలక భీమేశ పార్వతీశ ప్రకృతి అంబికయగాదే పరగజూడ అట్టి హేతువుగని నీవు చెట్టు పుట్టలు అంటి తిరిగెదవయ్య నీవమ్మ వెంట భక్త పాలక భీమేశ పార్వతీశ మల్లికను చూచి నావే మొయుల్ల మందు మల్లె పువ్వుల యందీవు మసలుటయ్యే మల్లికార్జునుడవుగాదే మహిని నీవు భక్త పాలక భీమేశ పార్వతీశ. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఈ సమస్త కార్యక్రమానికి అదృశ్య రూపంలో
అధ్యక్షుడుగా ఉండి వీక్షిస్తూ జరిపిస్తూ ఉన్నటువంటి భీమేశ్వర స్వామికి, కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తకోటికి, చిన్నలకు పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈ గుడి కట్టి ఎన్ని వందల సంవత్సరములైనదో, గుడి కంటే ముందే స్వతసిద్ధంగా స్వయంభూ అవతారంగా వెలిసినటువంటి భీమేశ్వర స్వామి వెలసి ఎన్ని యుగాలైందో మరి మనము ఇప్పటికీ లెక్కించలేకున్నాము. కానీ దీని మీద వచ్చినటువంటి పుస్తకము మాత్రము ఇదే మొట్టమొదటిది. గ్రామ పంచాయతీ మీద రాసినటువంటి రాతలు కూడా మీరందరూ చూసినవే. మరి ఈ రాతలను చూసినారేమో, భీమేశ్వర స్వామికి వీరి చేత ఒక పుస్తకాన్ని రాయించిన ఫలకము, చుట్టూ ఉండేటువంటి వాతావరణము, ఇదంతా కూడా చాలా హృదయంగా మొదటి భాగంలో వర్ణించారు శర్మగారు. సరస్వతికి నమస్కారం. అతి సుందరమైనటువంటి ప్రకృతిలో ఒడిలో ఉన్న ఈ భీమేశ్వరాలయానికి రావడానికి, స్వామిని అమ్మవారిని దర్శించి కృతకృత్యం కావడానికి కారకులైనటువంటి ఈ భీమేశ్వర సేవా సమితి వారికి, సంతాయపేట వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. సంస్కృతంలో రాజశేఖరుడు అనేటువంటి ఒక మహాకవి ఉన్నాడు. ఆయన ప్రాకృతంలో కూడా కావ్యాలు రచించడం జరిగింది. ఆయన గురించి మరొక కవి ఈ విధంగా సూచించడం జరిగింది. పాతుం స్తోత్ర రసాయనం రచయితుం వాచః సతాం సమ్మతః వ్యుత్పత్తిం పరమామవాప్తు అవధిం లబ్ధుం రసస్రోతః భోక్తుం స్వాదుఫలంచ జీవితతరోః యజ్ఞాక్షాం. ఇప్పుడు ఇక్కడ ఈ భీమేశ్వర స్వామి యొక్క క్షేత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఇది ఎప్పటి నుంచో కూడా మనం వింటున్నాం, కానీ ఇవాళ చూడడం జరిగింది. మరి ఇటువంటి ప్రదేశంలో, ఇంత అడవి ప్రదేశంలో ఈ ఈశ్వర క్షేత్రం అనేటువంటిది ఉంటుంది. ఏం చెప్పారంటే దీన్ని మనం తిలకించాలి. ఈ యొక్క ఇక్కడ అందాన్ని కూడా మనం చూడాలి. ఎందుకోసం అని చెప్పారంటే మానవునికి కావాల్సినటువంటిది ఉపంచినందుకు నా ఆనందాన్ని ఏ విధంగా తెలుపుకోవాలనో మాకు తోచడం లేదు. సరే, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి భీమన్న, ఈయన అందరి భీమన్న. ఆ దేవుడు భీమన్న మావాడుని చెప్పుకొని గర్విద్దామనేటువంటి ఆరాటమే తప్ప అంతకు మించి ఇంకా వేరే పొగడబోయే సమస్యనే లేదు. ఎవరమైనా అంతే. మరి వాళ్లకు తెలవడం కొరకు ఒక చక్కటి మార్గాన్ని మీరు ఎంచుకున్నారు. మరి నటేశ్వర శర్మ గారు శతకాన్ని, ఈ క్షేత్ర వైభవాన్ని అక్షర రూపంలో పెట్టి ఆయన చాలా ధన్యుడు. మరి దక్షధ్వరధ్వంసి అక్షరార్చన చేసి ధన్యుడై నిలిచిన దక్షుడితాడు. ఏ విధంగా మనం ముందుకు నడిపిస్తామనే ఉద్దేశంతో కొంచెం తెలిసి తెలియకనో కొత్తదనం అనుకోను ఏదో ఒక రకంగా దీన్ని ముందుకు తీసుకొని వచ్చేసి దీన్ని ముఖ్యంగా నటేశ్వర శర్మ సార్ గారు జన్మభూమి కార్యక్రమం అందరి దృష్టిలో నేను చిన్నవాడిని, ఎక్కువ ఏమీ చెప్పలేకపోతున్నాను. మొట్టమొదటి ఏంటంటే శ్రీ నటేశ్వర శర్మ గారు మన జన్మభూమి ఫస్ట్ విడత జన్మభూమి కార్యక్రమానికి మా గ్రామానికి ఇచ్చేసి మా గ్రామ పంచాయతీలోనే మాకు పరిచయం ఉన్నారు. అప్పుడు అతని లోపలైతే ఇంత మహత్తర శక్తి ఉన్నదని కూడా మేము మా గ్రామ ప్రజలను ఎవరము అంచనా వేయలేదు. క్రమక్రమంగా 2-3 లోపల ఫోటో క్లియర్ రాదు. కవర్ అవుతుంది సార్.
మా సన్మానాన్ని గ్రహించవలసిందిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ దోర్పల విశ్వనాథ్ శర్మ వీరికి సన్మానం చేయవలసిందిగా పంటాయపేట గ్రామ ఉప సర్పంచ్ సోనగారి రాజిరెడ్డి గారిని కోరినది. మా ఆహ్వానాన్ని మన్నించి మా సన్మాన కార్యక్రమాన్ని గ్రహించినటువంటి శ్రీ ఎం కృష్ణమూర్తి తర్వాత కె మురళి కారావు గారు వీరిద్దరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. మురళి కారావు గారు. గ్రహించినటువంటి ఈనాటి గ్రంథ రచయిత గౌరవనీయులు పెద్దలు ఆయుష్ట నటేశ్వర శర్మ గారికి భీమేశ్వర సేవా సమితి సంతాపేట తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈనాటి గ్రంథ సమీక్ష నిర్వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ అమరేశం ప్రసాద్ గారిని సరిపల్లి కృష్ణారెడ్డి ఎన్ లక్ష్మీపతి అన్నారం వాస్తవులు సన్మానం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మీపతి ఈనాటి గ్రంథ సమీక్ష అను వారికి భక్తులుగా విచ్చేసి ఈనాటి కార్యక్రమంలో పుస్తకావిష్కరణ సందర్భంగా తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినటువంటి నందీశ్వర శర్మ గారు మన సన్మానాన్ని గ్రహించేందుకు గాను వారు ఇక్కడికి విచ్చేసినందుకు గారు సన్మానాన్ని శ్రీ తాటి కిషోర్ గారికి భీమేశ్వర సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
4-9 అది. క్షేత్రానికి సన్మానాన్ని గ్రహించడానికి గాను ప్రధాన అర్చకులు చిట్టుపల్లి శంకర్రావు గారికి భీమేశ్వర సన్మానాన్ని గ్రహించడానికి గాను సన్మానాన్ని గ్రహించడానికి గాను శ్రీ శివశర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రేరణను కలిగించడం జరిగింది కనుక ఆ శ్లోకంలో ఉన్నటువంటి అత్యంత మహిమను మళ్ళీ స్మరించుకొని ముందుకు సాగడం కోసం క్షేత్రంలో మహా విద్వాంసుల సన్నిధానంలో మహాకవులు అలాగే విద్వాంసులు పురపతి ఒక చాలా కొద్ది రోజుల్లోనే సాగగలగడానికి సమస్తమైనటువంటి ప్రేరణ స్వామివారే. ఈ క్షేత్రాన్ని సందర్శించిన తర్వాత నాకు చాలా అద్వితీయమైనటువంటి అనుభూతి కలిగింది. ఆ అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను కనుక దాన్ని ఈ అక్షర రూపంలో ఈ గ్రంథ రూపంలో మీ ముందు ఉంచినాను. నిజంగా సంతాయిపేట ప్రజలు చాలా ఇంత వినయ విధేయతలు అలాగే భగవంతుని పట్ల అపారమైనటువంటి విశ్వాసము భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళు అని నేను వస్తుంది. స్వామివారి అనుగ్రహం సకల లోకానికి అందుతుంది కనుక ఇది నాందిగా మాత్రమే ఈరోజు పూజా కార్యక్రమం ఉదయం ప్రారంభమైంది. దీన్ని మీరు కొనసాగిస్తూ చిరకాలం స్వామివారి సన్నిధానంలో పూజలు జరుగుతూ ఉండాలి, అన్నదానం జరుగుతూ ఉండాలి. ఎట్లా అయితేనే క్షేత్రం అభివృద్ధిలోకి వస్తుంది. దానికి నాందిగానే ఈ పుస్తక రచనము అలాగే ఆవిష్కరణ ఇంతటి సంరంభము ఇవన్నీ కూడా దీనిలో ఇది నిజంగా ఇది నాకు జరిగిన సన్మానం కాదు. ఆ భగవంతునికి పూర్వకంగా నేను అద్భుతమైనటువంటి అనుభూతి లభించేది కాదు. ఇంత జరగడానికి కూడా ఆ స్వామివారే మూల కారణం కనుక ఆయన ఏది తలుచుకుంటే అది చేయిస్తాడు. ఏ చిన్న పని జరిగినా అది స్వామివారి యొక్క ప్రేరణ వల్లనే జరిగింది అని చెప్పి నేను భావిస్తూ స్వామివారికి నమస్కారం చేస్తూ నా మాట అందరికీ కలిగించిన భీమేశ్వర స్వామి ఏం చెప్తాం, ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి ఎన్నిటికని చెప్తాం కాబట్టి చెప్పాలి. ఇక ఈ కార్యక్రమం చిరంజీవి ఎస్ సతీష్ వందన సంబంధంతో ముగిస్తారు. తెలపడానికి ఎవరో వస్తారు, కృతజ్ఞతలు తెలుపుతారు, సభను ముగిస్తారు. అంతకంటే ముందు నేను మీకు నాకు వ్యక్తిగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నా. కారణం ఏంటంటే ఇవాళ నాకు కలిగిన ఆనందము, సరే మిత్రులైనటువంటి నటేశ్వర శర్మ గారు పుస్తకం రాసి శాశ్వతమైన కీర్తిని సంపాదించుకున్నారు. అయితే ఆ సత్కార్యానికి కారకులైనటువంటి కారణం సేవించినా కానీ అది పరమేశ్వర సేవనే అవుతుంది. అటువంటి సేవాభావంతో మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఈ ఆనందాన్ని మాకు ఎల్లకాలం మిగిలించాలని చెప్పి కోరుకుంటూ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అవకాశాన్ని నేనే తీసుకున్నా. నేను దీనికోసం ఎవరికి చెప్పా. సభాధ్యక్షులైనటువంటి డాక్టర్ అవధానం రంగ వాచస్పతి గారికి మా ధన్యవాదాలు. ఆవిష్కర్తలైనటువంటి శ్రీ దోర్బాల విశ్వనాథ శర్మ గారికి మా ధన్యవాదాలు. గ్రంథ రచయిత అయినటువంటి డాక్టర్ ఆయాచిత నటేశ్వర శర్మ గారికి, లీడర్ సంస్కృత శాఖ ప్రచార కార్యశాల కామారెడ్డి గారికి మా ధన్యవాదాలు. మేము కోరగానే ఈ గ్రంథాన్ని మాకు సమర్పించినటువంటి ఆయాచిత నటేశ్వర శర్మ గారికి మా భీమేశ్వర సేవా సమితి తరఫున మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
గౌరవాతిథులైనటువంటి డాక్టర్ ఎం అనంతకుమార్ శర్మ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రంథ సమీక్షకులైనటువంటి శ్రీ అమరేశం ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వక్తలుగా ఇచ్చేసినటువంటి శ్రీ భోజన్న గారి రాజేశ్వర శర్మ గారికి మరియు ఘర్షకుర్తి రాజేంద్ర గారికి, కాచాపురం నందీశ్వర్ శర్మ గారికి, శ్రీ భోజన గారి సుధాకర్ శర్మ గారికి, తాటి కిష్టయ్య గారికి, శ్రీ విజయగామ రామమూర్తి గారికి, శ్రీ చెట్టుపల్లి శంకర్రావు గారికి, శ్రీ జంగం శంకరయ్య గారికి భీమేశ్వర సేవా సమితి తరఫున మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.